హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం మిల్లర్స్ గర్ల్ అని 2024లో వచ్చినటువంటి మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలి అంటే, కైరో అందమైన అమ్మాయి, అంతకు మించి అందంగా ఉండటంతో పాటు ధనవంతుల ఇంట్లో ఒంటరిగా పెరుగుతూ ఉన్న అమ్మాయి. అటువంటి అమ్మాయి గొప్ప రైటర్ కావాలనుకుంటుంది. కానీ తను ఎలాంటి నవల్స్ రాసి గొప్ప రైటర్ అవ్వాలో తెలియక అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, తాను చదివే స్కూల్లోనే ఉన్నటువంటి అమాయకమైన టీచర్ ని సెడ్యూస్ చేసి తనతో గడిపిన రాత్రిని నావెల్ గా రాసి పబ్లిష్ చేస్తుంది. దాంతో కైరో పెద్ద రచయిత అయిపోతుంది. కానీ టీచర్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా మారిపోతుంది. ఇంతకీ ఆ టీచర్ కి కైరోకి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ మూవీ స్టోరీ ఫుల్ గా వినాల్సిందే. మూవీ ఓపెనింగ్ సీన్ లో అందంగా ఉన్నటువంటి కైరో తన బిజినెస్ పేరెంట్స్ తో సరదాగా సమయాన్ని గడపడానికి వీలు లేకుండా ఎప్పుడూ ఒకతే ఇంట్లో ఉంటుంది. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి కైరోకి నవల్స్ చదవడం, ఆ నావెల్స్ రాసిన వారి గురించి తెలుసుకోవడం హాబీగా మారుతుంది. అలా ఇప్పుడు కైరో తాను కూడా గొప్ప రైటర్ ని అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా కైరో తాను కూడా రైటర్ అవ్వాలనుకున్న తరువాత అనుకోకుండా మిల్లర్ రాసినటువంటి ఒక బుక్ కైరో కనిపిస్తుంది. ఆ బుక్ లో మిల్లర్ రాసినటువంటి స్టోరీ, అలానే మిల్లర్ రైటింగ్ స్టైల్ తనకు నచ్చడంతో మిల్లర్ తో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని మిల్లర్ కోసం వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడు కైరోకి తన స్కూల్లోనే మిల్లర్ టీచర్ గా జాబ్ చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. ఇక మిల్లర్ కథ విషయానికి వస్తే, మిల్లర్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఒకే ఒక బుక్ రాసి ఉంటాడు. ఆ తర్వాత ఏ బుక్ రాయాలో తెలియకుండా తను రాసినటువంటి మొదటి బుక్ కూడా అంతగా సక్సెస్ కాకపోవడంతో రైటింగ్ ని కంప్లీట్ గా మానేసి పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ తనలాగే రాసేటువంటి ఒక రైటర్ ని పెళ్లి చేసుకుంటాడు. కానీ తన వైఫ్ మాత్రం కొత్త విషయాలపై నవల్స్ రాస్తూ సక్సెస్ఫుల్ గా రైటర్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా సక్సెస్ లో ఉన్నటువంటి మిల్లర్ వైఫ్ మిల్లర్ ని చాలా చులకనగా చేసి చూస్తూ తనంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మిల్లర్ తన బెడ్రూమ్ లోకి కూడా రానివ్వకుండా మిల్లర్ వైఫ్ మిల్లర్ ని దూరం పెడుతూ ఎప్పుడూ అబ్యూసివ్ చేస్తూనే ఉంటుంది. కానీ మిల్లర్ ఇక చేసేదేమీ లేక తన భార్యకు భయపడుతూ తనకు నచ్చని పనిని తను రైటర్ గా సక్సెస్ కాలేకపోయినందుకు టీచింగ్ చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఇలా ఉన్నటువంటి మిల్లర్ లైఫ్ లోకి మిల్లర్ రాసిన పుస్తకాన్ని పట్టుకుని కైరో మిల్లర్ క్లాస్ లో తనకు ఎదురుగా కనిపిస్తుంది. ఇలా చాలా సంవత్సరాల తర్వాత మిల్లర్ తాను రాసినటువంటి బుక్ ని మరొక అమ్మాయి చదువుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఆ బుక్ గురించి అడుగుతాడు. అందుకు కైరో కూడా ఆ బుక్ తనకు చాలా ఇష్టమని, ఆ బుక్ లో మిల్లర్ రాసినటువంటి రైటింగ్ స్టైల్ ని మెచ్చుకుంటూ మిల్లర్ తో కైరో పులిహోర కలుపుతూ ఉంటుంది. నిజానికి కైరో మిల్లర్ ద్వారా పరిచయం పెంచుకుని రైటింగ్ లో మెలకువలు నేర్చుకోవాలని అనుకుంటుంది. కానీ ఇంతలో కైరో బెస్ట్ ఫ్రెండ్ కైరోతో ఇంటికి వెళ్ళినప్పుడు వారి స్కూల్లో ఉన్నటువంటి జిమ్ మాస్టర్ తో తనకు మంచి బాండింగ్ ఏర్పడిందని, అందువల్ల తన జిమ్ మాస్టర్ ని ఎలాగైనా సెడ్యూస్ చేసి తనతో అఫైర్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్న విషయాన్ని గురించి కైరోకి చెబుతుంది. ఆ విషయం వినగానే కైరో కూడా మిల్లర్ గురించి తన బెస్ట్ ఫ్రెండ్ కి చెబుతుంది. అప్పుడు కైరో బెస్ట్ ఫ్రెండ్ ఎలాగో కైరో నవల్ రాయాలనుకుంటుందని, అందుకు ఇన్స్పిరేషన్ గా కైరోకి మిల్లర్ కి మధ్య జరిగే రొమాంటిక్ మూమెంట్ ని నవల్ గా రాయమని సజెస్ట్ చేస్తుంది. దాంతో కైరోకి కూడా ఆ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ఇక ఆ రోజు నుంచి కైరో మిల్లర్ తో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తూ క్లాస్ లోను, క్లాస్ రూమ్ బయట వాళ్ళిద్దరూ కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా వారిద్దరూ ఒకరితో ఒకరు తమ ఇష్టాలను పంచుకుంటూ టీచర్ స్టూడెంట్ల బంధం నుంచి మెల్లగా ఫ్రెండ్స్ గా మారుతారు. తర్వాత ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకునేటువంటి లవర్స్ లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి కైరో తన స్కూల్ ని కంప్లీట్ చేసి మరొక యూనివర్సిటీకి వెళ్లాల్సిన సమయం వస్తుంది. దాంతో కైరో వెంటనే నవల్ ని రాయడం స్టార్ట్ చేయాలని రోజు లాగే మిల్లర్ తో మాట్లాడిన తర్వాత కైరో కావాలనే మిల్లర్ బ్యాగ్ లో తన మొబైల్ ని పడేసి తన ఇంటికి వెళ్లిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ మిల్లర్ ఇంట్లో ఉన్నప్పుడు కైరో కావాలనే తన మొబైల్ కి కాల్ చేస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసినటువంటి మిల్లర్ తన బ్యాగ్ లోకి కైరో మొబైల్ ఎలా వచ్చిందో తనకు తెలియదని మాట్లాడుతూ ఉంటాడు. అందుకు కైరో తనకు ఆ మొబైల్ చాలా ఇంపార్టెంట్ అని, అందుకే మిల్లర్ ని తన ఇంటికి వచ్చి ఆ మొబైల్ ని తనకి ఇవ్వమని అంటుంది. మరోవైపు మిల్లర్ కూడా కైరోని తన ఇంటికి వెళ్లి తనను కలవాలని ఉంటుంది. దాంతో మిల్లర్ కైరో
పిలిచిన వెంటనే తన ఇంటికి బయలుదేరతాడు. అప్పుడే వర్షం కూడా మొదలవుతుంది. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కైరో మిల్లర్ ని సెడ్యూస్ చేసే విధంగా డ్రెస్సింగ్ చేసుకుని వర్షంలో తడుచుకుంటూ వచ్చినటువంటి మిల్లర్ దగ్గరకు తాను కూడా ఆ డ్రెస్ లో తడుచుకుంటూ వెళ్లి మిల్లర్ ని తన ఇంట్లోకి రిసీవ్ చేసుకుంటుంది. అలా వర్షంలో ఉన్నటువంటి వారిద్దరూ రొమాంటిక్ లుక్ ఇచ్చుకుంటూ ఉండగానే కైరో అడ్వాన్స్ అయ్యి మిల్లర్ ని కిస్ చేస్తుంది. ఈ విధంగా ఎన్ని రోజులు భార్య ప్రేమకు దూరమైనటువంటి మిల్లర్ తనకు నచ్చినటువంటి అమ్మాయి ప్రేమకు దగ్గరవ్వాలని తాను ఒక స్టూడెంట్ దగ్గర ఉన్నాడనే విషయాన్ని కూడా మర్చిపోయి కైరోతో తన బెడ్రూమ్ లో తనతో పాటు ఎంజాయ్ చేస్తాడు. ఇలా మిల్లర్ తనతో పాటు ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని కైరో సీక్రెట్ గా ఫోటోలు కూడా తీసి తన దగ్గరే దాచిపెట్టుకుంటుంది. అంతేకాకుండా మిల్లర్ తనతో ఏ విధంగా ఎంజాయ్ చేశాడనే విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆ అనుభవాన్ని నావల్ గా రాయాలని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మిల్లర్ తన స్టూడెంట్స్ అందరికి ఒక షార్ట్ స్టోరీ రాసుకొని రమ్మని చెప్పి తనకు సబ్మిట్ చేయమంటాడు. అదే అవకాశంగా తీసుకున్నటువంటి కైరో తనకు తన టీచర్ కి మధ్య జరిగినటువంటి ఆ ఒక్కరోజు సన్నివేశాన్ని వర్షంలో ఒక రాత్రి అనే టైటిల్ పెట్టి తనకు మిల్లర్ కి జరిగిన ఆ రోజు గురించి షార్ట్ స్టోరీగా రాస్తుంది. నెక్స్ట్ డే కైరో ఆ షార్ట్ స్టోరీని అందరి స్టూడెంట్స్ తో సబ్మిట్ చేసిన తరువాత ఇంటికి వెళ్ళినటువంటి మిల్లర్ కైరో రాసినటువంటి ఆ షార్ట్ స్టోరీని తీసి చదువుతూ ఉంటాడు. అది ఎరోటిక్ స్టోరీ అవ్వడంతో మిల్లర్ ఆ స్టోరీ చదువుతూ తనను తాను మైమరిచిపోయి తన బెడ్రూమ్ లోని మాస్టర్బేట్ కూడా కానిచ్చుకుంటాడు. కానీ కొంతసేపటి తర్వాత తాను రియలైజ్ అయ్యి ఆ స్టోరీలో జరిగిన విషయం యాక్చువల్ గా కైరోకు మిల్లర్ కు మధ్య జరిగిందని గుర్తుకు వచ్చి నెక్స్ట్ డే క్లాస్ కు వచ్చినటువంటి కైరోకి ఆ స్టోరీని మార్చి మళ్ళీ కొత్త స్టోరీ రాయమని చెప్పి కైరో తాను రాసినటువంటి స్టోరీ బాగాలేదని తనను అవమానిస్తాడు. దాంతో కైరో యొక్క ఈగో హర్ట్ అవడంతో ఈసారి ఆ స్టోరీలో ఉన్నటువంటి ఫిక్షనల్ నేమ్స్ ని తీసేసి వారి ఒరిజినల్ నేమ్స్ ని యాడ్ చేసి ఆ స్టోరీని తన ప్రిన్సిపల్ కి అంతేకాకుండా తన సోషల్ మీడియాలో తన స్టూడెంట్స్ కి అందరికీ తెలిసేలా ఆ స్టోరీని పబ్లిష్ చేస్తుంది. దీంతో కైరో ప్రిన్సిపల్ మిల్లర్ ని కైరోని వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి విషయం గురించి అడగ్గా మిల్లర్ కూడా కైరోతో తనకు ఉన్నటువంటి పరిచయాన్ని కాదనలేకపోతాడు. ఎందుకంటే వారిద్దరూ క్లోజ్ గా ఉన్న విషయం ఆ స్కూల్లో ఉన్న అందరికీ తెలిసి ఉంటుంది. కానీ కైరో మిల్లరే తనను మొదటగా సెడ్యూస్ చేశాడని రాసి ఉంటుంది. కానీ మిల్లర్ మాత్రం కైరోని తనను సెడ్యూస్ చేసిందని తన ప్రిన్సిపల్ కి చెబుతాడు. కానీ ఆ ప్రిన్సిపల్ ఒక టీచర్ గా ఉండి తన స్టూడెంట్స్ తో అఫైర్ పెట్టుకున్నందుకు మిల్లర్ ని ఆ స్కూల్ నుంచి తీసేస్తుంది. మరోవైపు కైరో కూడా ఆ స్కూల్లో తన స్టడీస్ ని కంప్లీట్ చేసుకుని మరొక యూనివర్సిటీకి అడ్మిషన్ వేస్తూ ఉంటుంది. కానీ మిల్లర్ మాత్రం తను పనిచేస్తూ ఉన్నటువంటి టీచర్ జాబ్ కూడా కోల్పోవడంతో ఇంట్లో తన అబ్యూసివ్ వైఫ్ కి మిల్లర్ కి తన స్టూడెంట్ కి మధ్య జరిగినటువంటి అఫైర్ విషయం తెలిసి తనకు డివోర్స్ ఇవ్వాలని మిల్లర్ ని తన ఇంటి నుంచి తరిమేస్తుంది. ఇలా మిల్లర్ మరియు కైరో ఇద్దరు ఒంటరిగా వారి లైఫ్ గురించి ఆలోచిస్తూ ఏం చేయాలని మదన పడుతూ ఉంటారు. ఇంతలో కైరో దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మిల్లర్ కైరో వలన చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడని ఇప్పటికైనా తన మీద పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకోమని అంటుంది. కానీ కైరో మాత్రం మిల్లర్ తనకు రైటింగ్ రాదని తన రైటింగ్ స్టైల్ ని తాను అవమానించినందుకు వారిద్దరి మధ్య జరిగిన విషయాన్ని మరింత మసాలా యాడ్ చేసి తాను జాయిన్ అవ్వబోతూ ఉన్నటువంటి యూనివర్సిటీకి తన అడ్మిషన్ తో పాటు తన ప్రాజెక్ట్ గా పంపిస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి మిల్లర్ తనకు కైరోకి మధ్య జరిగినటువంటి అన్ని విషయాలను గుర్తు తెచ్చుకుని ఈసారి మిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అసలు తన లైఫ్ లో ఏం జరిగిందనే విషయాన్ని గురించి బుక్ రాయడం మొదలు పెడతాడు. ఇలా లైఫ్ లో గొప్ప రైటర్ గా అవ్వాలనుకున్నటువంటి కైరోకి మిల్లర్ ద్వారా ఒక ఇన్స్పిరేషన్ కలిగి తన రైటింగ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. మరోవైపు అప్పటి వరకు తన రైటింగ్ కెరీర్ ని స్టాప్ చేసినటువంటి మిల్లర్ కైరో తన లైఫ్ లోకి వచ్చిన తరువాత జరిగినటువంటి మార్పులను తలుచుకుని తన లైఫ్ గురించే తాను మళ్ళీ రైటర్ గా స్టోరీని మొదలు పెట్టడంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది.